హలో అండి అందరికీ. నేను ఈరోజైతే మీ ముందుకి మంచి స్వీట్ ఐటెమ్ అయితే తీసుకొచ్చేసాననమాట. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. సింపుల్‌గా, టేస్టీగా అండ్ చాలా తక్కువ టైంలో చేసుకునే తినే స్వీట్ ఐటెమ్ అనమాట. అదే అండి మన సగ్గుబియ్యం పాయసం. సేమియా పాయసం ఎలా అయితే చేసుకుంటామో దీన్ని కూడా ఆ ప్రాసెస్‌లోనే చేస్తాం. కానీ చాలా సింపుల్‌గా తింటామండి. అదే అండి సగ్గుబియ్యాన్ని ముందుగా నేనైతే నానబెట్టుకున్నానండి. ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మనం ఇక్కడ పాలను కూడా కాచుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత బెల్లం సిరప్ కూడా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ పోసి బెల్లం సిరప్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని అవి కొంచెం వేడైన తర్వాత మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి. వేసుకుని వాటిని కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే అవి కొంచెం దగ్గర పడతాయి. అలా దగ్గర పడినప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. లేదంటే అవి అడుగంటిపోతాయండి. ముందుగా చక్కగా మిల్క్ పోసేసుకోవాలి. మిల్క్ పోసిన తర్వాత కూడా మనం ఒక 15 మినిట్స్ దాకా వాటిని కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉంటే అనమాట టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మీలో ఎంతమందికి ఇష్టమండి సగ్గుబియ్యం పాయసం? అయితే నేనైతే చాలా తక్కువ టైంలో అయిపోతుంది కదా! ఎప్పుడైనా నాకు స్వీట్ ఐటెమ్ తినాలి అనిపిస్తే కనుక అది ఎక్కువ సార్లు దీన్నే ప్రిఫర్ చేస్తాననమాట. అలాగే సేమియా పాయసమైనా, పాల తలుకులు ఇవైతే నేను చాలా చాలా అంటే చాలా ఇష్టంగా తింటా అండి. చాలా బాగుంటాయి కదా! నాకైతే భలే నచ్చుతాయండి ఇవైతే. చాలా సింపుల్‌గా అయిపోతాయి కదా! కాబట్టి మనం సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎవరైనా ఎప్పుడైనా స్వీట్ ఐటెమ్ చేసుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీగా దీన్ని ఇలా ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం ముందుగా బెల్లం సిరప్ అయితే పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలండి. మనం పాలైతే పొంగిపోతూ ఉంటాయన్నమాట. అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. బెల్లం సిరప్ వేసేసుకుంటాం కదా! బెల్లం సిరప్ వేసిన తర్వాత కూడా మీరు దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. లేదంటే అది అడుగుంటుకుపోతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ బెల్లం సిరప్ ఇవన్నీ వేసిన తర్వాత కొంతమంది రంగు కోసం కుంకుమ పూలు ఇవన్నీ వేస్తూ ఉంటారండి. అవి మనకి అవైలబుల్‌లో లేనప్పుడు బెల్లం సిరప్పే కొంచెం మంచి రంగులో ఉంటుంది. అలాగే ఫ్లేవర్ కోసం యాలకులు నేనైతే 3 అయితే దంచి పెట్టుకొని వాటినైతే వేసుకుంటున్నానండి. మీరు యాలకుల పొడి ఉంటే వేసుకోవచ్చు. యాలకుల పొడి వేసిన తర్వాత కూడా చక్కగా కలుపుతూ ఉండాలి. ఆ ఫ్లేవర్ మొత్తం కలిసి స్మెల్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అది కొద్దిగా దగ్గర పడుతుంది అనుకునే సమయంలో మీకు అర్థమైపోతుందండి. అది దగ్గర పడిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా థిక్‌గా ఉండాలండి. థిక్‌గా ఉంటేనే బాగుంటుందన్నమాట. థిక్‌గా అండ్ తినటానికి బాగుండాలి. తినడానికి వీలైనంత థిక్‌గా ఉంటే సరిపోతుందండి. మరి పల్చగా ఉంటే బాగోదండి సగ్గుబియ్యం పాయసం. చక్కగా థిక్‌గా చేసుకోండి. అది ఈవినింగ్ వరకు అలాగే ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేస్తే గనక అయిపోయిందండి సింపుల్‌గా. ఇదిగోండి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నెయ్యిని కొంచెం వేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. బాదం పప్పు అండ్ జీడిపప్పు అవైలబుల్‌గా ఉన్నాయండి. అవైలబుల్‌గా ఉన్న వాటిని కిస్మిస్ మీ దగ్గర ఏది ఉంటే అది వాటిని చక్కగా ఫ్రై చేసుకొని సేమియా పాయసంలో సగ్గుబియ్యం పాయసంలో వేసేసుకొని తినేయచ్చు. అంతే అండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసిన ఈ సగ్గుబియ్యం పాయసం మీకు నచ్చితే కనుక కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. అలాగే ట్రై చేయండి. సగ్గుబియ్యం పాయసమైనా, సేమియా పాయసమైనా ఇష్టమున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది సపోర్ట్ చేయండి. అంటే వీడియోస్‌ని ఫుల్‌గా చూడండి. వీడియోస్ ఫుల్‌గా చూస్తేనే నాకు మంచి బెనిఫిట్ ఉంటుందండి. వీడియోస్ అన్నిటిని ఫుల్‌గా చూడండి. అలాగే నా నుంచి మీకు ఏదైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. కంపల్సరీగా నేను ప్రిపేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.